చిత్తూరు జిల్లా సోమల మండలం బోనమంద ప్రాంతంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. గత 25 రోజుల నుంచి అక్కడే తిష్టవేసిన ఏనుగు రాత్రి సమయంలో పంట పొలాలపై దాడి చేస్తోంది. వరి, టమోటా, మామిడి పంటల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఏనుగు దాడి నుంచి రక్షించాలని అధికారులను కోరుతున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, 25 రోజులుగా ఒక ఏనుగు విధ్వంసం చేస్తూ ఉంటే అటవీ శాఖ సిబ్బంది ఏం చేస్తున్నారు? వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? మురళి, పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం బోనమంద అటవీ ప్రాంతంలో ఒంటరి ఏనుగు గత 25 రోజులుగా అక్కడే తిష్ట వేసింది. ఏనుగుల గుంపు నుంచి తప్పిపోయిన ఈ ఏనుగు గత 25 రోజులుగా అక్కడ సమీప అటవీ ప్రాంతం నుంచి తరచూ పొలాలపైకి, గ్రామాలపైకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ రైతులు పండించిన వరి, టమోటా, మామిడి పంటలను కూడా ఏనుగు ధ్వంసం చేస్తుండటంతో అటవీ శాఖ సిబ్బందికి రైతులు మొరపెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో కూడా అటవీ శాఖ అధికారులు ఏనుగును తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా గత 25 రోజులుగా విఫలమవుతూ వస్తున్నాయని చెప్పొచ్చు. దీంతో ఈ ఏనుగుని కుంకి ఏనుగుల సహాయంతోనైనా దీన్ని అటవీ ప్రాంతంలోకి మళ్లించాలన్న ఆలోచనకి అటవీ సిబ్బంది వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పలమనేరు నియోజకవర్గంలో కుంకి ఏనుగులకు సంబంధించి అక్కడ స్థావరం ఉంది. అక్కడ నుంచి వాటిని ప్రత్యేకంగా తీసుకువచ్చి ఏనుగును మళ్లించాలన్న ఆలోచన టిటిడి అటవీ శాఖ సిబ్బంది చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం అయితే గ్రామస్తులకు సంబంధించి కూడా వాట్సాప్ సందేశాల ద్వారా వాట్సాప్ గ్రూపులు గ్రామస్తులను కలిపి వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఏనుగుల సమాచారాన్ని అటవీ శాఖ సిబ్బంది అయితే అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే డ్రోన్ కెమెరాలను వినియోగించి ఏనుగు కదలికలపైన కూడా నిఘా ఉంచిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఒంటరి ఏనుగు గత కొన్ని రోజులుగా కూడా స్థానిక గ్రామాల ప్రజలకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిని తిరిగి దట్టమైన అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు అయితే అటవీ సిబ్బంది కుంకి ఏనుగుల సహాయంతో చర్యలు చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వర్మ.